అమ్మ, సంక్రాంతిని పెద్ద పండగ, పెద్దల పండగ అని ఇంతకుముందు మీరన్నారు. పెద్దవాళ్ళు కూడా అంటూనే ఉంటారు ఎప్పుడెప్పుడు. నేను కూడా చాలా సందర్భాల్లో విన్నాను. ఎందుకు అలా అంటుంటారు? ఇది పెద్ద పండగ అని ఎందుకన్నారంటే 4 రోజులు చేసుకునేటటువంటి పండగ. హ్మ్. పెద్ద పండగ. అయితే మీరు అడగొచ్చు ఏమంటే దసరా కూడా 10 రోజులు చేసుకుంటాంగా అని అడగొచ్చు మీరు నన్ను. అయితే దీన్ని ఎందుకన్నారంటే ఇది రైతన్నలకి ఎంతో దేశానికి వెన్నెముక రైతన్న. ఎంతో కష్టపడి మనకి పంటనంతా కూడా తన ఇంటికి చేతికొస్తుంది. తనకి ఎంత ధాన్యం కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా బయటికి అమ్ముతూ ఉంటారు కదా! హ్మ్. అయితే మరి పెద్దల పండగ అని ఎందుకన్నారయ్యా అనంటే, పెద్ద పండగ అంటే 4 రోజులు. అవును. ఒకటి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు చేసేటటువంటిది. ఈ హ్మ్. ముక్కనుమ అనేటటువంటిది 4గో రోజు చేస్తారు. ఆ రోజున సావిత్రి గౌరీ వ్రతం అనేటటువంటిది చేస్తారు. ఆ హుహు. ఇంట సంప్రదాయం ఉన్నటువంటి వారు చేస్తూ ఉంటారు. హుహు. అంటే ప్రాంతాచారం, ఇంటి ఆచారం ఉంటుంది గదా! హ్మ్. ఆ విధంగా చేసేటటువంటి వారు ఉంటారు. అయితే అది 9 సంవత్సరాలు చేసేటటువంటిదనమాట. సావిత్రి గౌరీ వ్రతం అనేటటువంటిది ఒక్క సంవత్సరం చేసేది కాదు. హ్మ్. 9 సంవత్సరాలు చేసేటటువంటిది ఆ హుహు. వ్రతం. నోమనమాట అది. సావిత్రి గౌరీ నోము అంటారది. ఓకే. అది ముక్కనుమ నాడు మొదలు పెడతారు. హ్మ్. సరే మరి ఇంకా పెద్దల పండగని ఎందుకన్నారయ్యా అనంటే, మన పూర్వీకులు ఎవరైతే గనక గతించారో, చనిపోయారో వారందరూ కూడాను వారికి ఈ ఆత్మలంతా గూడా వెళ్ళి పరమాత్మలో కలిసేటటువంటి అనువైనటువంటి కాలం ఈ కాలం. అంటే హుహు. ఆ వైకుంఠ ద్వారాలు, సప్త ద్వారాలు కూడా తెరిచి ఉంటాయట. హ్మ్. ఎదురు చూస్తూ లోపలికి వెళ్ళటానికని అక్కడ ఉంటారట ఆత్మలంతా వెళ్ళి. హుహు. వీరు చేసినటువంటి పుణ్యకర్మల్ని బట్టి వారు లోపలికి వెళతారు. అందుకనే ఈ రోజున పెద్దలకి చేసుకుంటారు. పెద్దల పేరు మీద తిలతర్పణాలు విడుస్తారు. హ్మ్. అదేవిధంగా కొంతమంది అయితే శ్రాద్ధ కర్మలు నిర్వర్తించేవారు కూడా కొందరు ఉంటారు. హుహు. అందరూ కాదు కొందరు. సాధారణంగా మటుకు అందరూ కూడా చేసేటటువంటిది తిలతర్పణాలు విడుస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందో ఆ సమయంలో మగవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే గతించి ఉన్నారో హ్మ్. వారు తిలతర్పణాలు వాళ్ళ పేరు మీద 3 తరాల వంశస్థులు 3 తరాల వాళ్ళు ఎవరైతే ఉంటారో హ్మ్. అంటే ముత్తాత, తాత, తండ్రి హ్మ్. 3 తరాలన్నమాట. వసు, రుద్ర, ఆదిత్య అనేటటువంటి పేర్లతో ముగ్గురితో చేసేటటువంటిది. హ్మ్. సరే. మరి వీరందరికీ కూడా ఉత్తమ గతి కలిగేటటువంటి రోజు అందుకని. ఈ రోజున అందరూ కూడాను చేసేటటువంటి దానాల్లో ముఖ్యమైనటువంటి దానం ఏమిటయ్యా అంటే, స్వయం పాకం దానంగా ఇస్తారు. హ్మ్. అంటే భోజనానికి సరిపడినటువంటి ముడి సరుకుల్ని బియ్యము, పప్పు, ఉప్పు వగైరా అన్నీ కూడాను వారికి ఇవ్వటం. అంటే ఒక మనిషికా, ఇద్దరికా, ముగ్గురికా అనేటటువంటిది మన శక్తిని, స్తోమతని బట్టి కొందరు పొత్తర్లు అని కూడా అంటూ ఉంటారు అవును. కదా! ఆ విధంగా ఇస్తూ ఉంటారు. హ్మ్. అయితే ఇక ఇంకేమన్నా దానాలు ఇవ్వాలా అంటే వస్త్రదానం ఇవ్వటం ఈరోజు మంచిది. హుహు. అదేవిధంగా తిలదానం ఇవ్వటం మంచిది. అంటే తెల్ల నువ్వుల్ని కూడా ఈరోజు దానంగా ఇస్తారు. హ్మ్. ముఖ్యంగా కూష్మాండ దానం అనేటటువంటిది కూడా అంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా! హ్మ్. ఆ బూడిద గుమ్మడికాయని దానంగా ఇస్తారు. ఎవరైతే ఆ బూడిద గుమ్మడికాయని దాని మీద ఎంతో కొంత బంగారం. ఇప్పుడు నేను ఆ మాట చెప్తే అమ్మా ఎంతుందో చూస్తున్నావా అని కామెంట్లు పెడతారు. నువ్వు ఇస్తావా అని అంటారు. నిజంగానే అంత రేట్ అవును. అట్లాగే ఉంది. అవును. కానీ నేను చిన్నతనం నుంచి చూసింది మాకు బంధువులవుతారు. నాకు అమ్మమ్మ వరుస అవుతుంది ఆవిడ. హ్మ్. అప్పట్లో వాళ్ళకి తినటానికి కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. హ్మ్. చాలా మంది పిల్లలు. వాళ్ళు దాదాపుగా ఆరుగురో, నలుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు, ఆరుగురు మొత్తం సంతానం వాళ్ళు. హ్మ్. అందరిలోకి కూడాను అందరికి ఇంతమందికి చదువులు, సంధ్యలు చాలా ఆయనకు ఒక స్కూల్ టీచర్. స్కూల్ టీచర్లంటే ఈ రోజుల్లో రాలేదు అప్పట్లో కదా! హ్మ్. అయినా ఆవిడ ఉన్న దాంట్లో ఎంతో కొంత బంగారం పెట్టించేది. హుహు. ఇవాళ వాళ్ళ అబ్బాయి దగ్గర ఆ గుమ్మడికాయ అంత బంగారం ఉంది. అంటే ఎప్పుడైతే మన దగ్గర కలిగిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వటం హ్మ్. అనేటటువంటిది ఇస్తామో అది అంటారు పెద్దవాళ్ళు రొట్టె పెట్టినమ్మకి రొట్టెన్నర అంటుంటారు కదా! హ్మ్. అంటే హ్మ్. మనం ప్రతిఫలం ఆశించకుండా చేస్తే గనక అవును. ఖచ్చితంగా ఆ భగవంతుడు ఇస్తాడనమాట. కూష్మాండ దానం అనేటటువంటిది ఇవ్వటం. ఆ దానం ఇచ్చేటప్పుడు కూడా బియ్యం పోస్తారు. హుహు. బియ్యం పోసి బియ్యం మన శక్తానుసారం కనీసం సేరుంబావన్నా తక్కువ లేకుండా బస్తా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. వారి వారి శక్తానుసారంగా ఆ బియ్యం అనేటటువంటి దాంట్లో పెట్టి ఈ కూష్మాండాన్ని పెట్టి ఎంతో కొంత దక్షిణ తాంబూలం పెట్టి వస్త్రదానంతో కలిపి ఇస్తారనమాట. హుహు. ఇలా ఇవ్వటం వల్ల ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి అందుకని చెప్పి ఈ విధంగా దానం కూష్మాండ దానం అనేటటువంటిది ఇస్తారమ్మ సంక్రాంతి రోజున.